వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. మరి ఈరోజు హేమ హంగామాలో నెక్స్ట్ అప్డేట్ ఏంట్రా అంటే హరిహర వీరమల్లు. అరే పవర్ స్టార్ గారు అప్డేట్ ఇచ్చేసారా హరిహర వీరమల్లు గురించి హేమ చెప్పేస్తుంది అని అనుకోవద్దు, ఎందుకంటే దానికైతే టైం పడుతుంది. అయితే ఇప్పుడు ఏంట్రా స్పెషల్ అంటే ఈరోజు నిధి అగర్వాల్ బర్త్డే కాబట్టి సో ఆవిడ హరిహర వీరమల్లులో వన్ ఆఫ్ ద హీరోయిన్ కింద పవర్ స్టార్ గారు పక్కన చేస్తుంది కాబట్టి ఆవిడ బర్త్డే స్పెషల్గా ఆవిడ అటైర్కి సంబంధించిన పోస్టర్ అయితే వచ్చేసింది. అదైతే చాలా చాలా ముచ్చటేస్తుందని చెప్పొచ్చు. అందులో తను జ్యువెలరీ కానీ తన డ్రెస్ అటైర్ కానీ ఎంత క్యూట్గా ఉందంటే చాలా చాలా బాగుంది. ఇప్పుడు దాకా చూసిన నిధికి ఇప్పుడు చూసినటువంటి నిధికి చాలా వేరియేషన్ అయితే ఉంది. సో చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే హరిహర వీరమల్లు అనే చెప్పొచ్చు. సో ఎప్పుడెప్పుడు ఆయన షూట్లో జాయిన్ అవుతారా, ఎప్పుడెప్పుడు ఆ సినిమా ముందుకు వస్తుందా అని చెప్పి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మన పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాకు సంబంధించినటువంటి సినిమా అని చెప్పొచ్చు మనం ప్రౌడ్గా. కాకపోతే ఆయన పొలిటికల్గా కొంచెం ఇప్పుడు కెరియర్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి చిన్న పాజ్ ఇవ్వడం జరిగింది. అయితే బ్యాక్గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ గారు లేని పాటన్ని అయితే షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. నిన్ననే ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారంట. సో ఇంకా మన గ్రేట్ లెజెండరీ యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. నా వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సెట్లు అడుగు పెడతారా, ఎప్పుడు ప్రాజెక్ట్ని ఇంకాస్త ముందు తీసుకెళ్తారని అటు ఈగర్గా ఫ్యాన్స్ ఇంకా నేను కూడా ఎదురు చూస్తున్నాను. మొత్తానికి ఇప్పుడైతే ఇదే అప్డేట్ అబ్బా నిధి అగర్వాల్కి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నిధి అగర్వాల్. అండ్ ఇలానే మంచి మంచి సినిమాలు మీకు రావాలని, మంచి మంచి క్యారెక్టర్స్ మీరు ప్లే చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీకైతే అర్థమైంది కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు నా దగ్గర నుంచి రావాలంటే మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హేమ హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఈ అంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా